నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా స్పెషల్ ఫోకస్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జంజలానీలు, జంపింగ్ జపాంగ్లు స్పీడ్ అందుకున్నారు. నిన్న మొన్నటి వరకు వేసుకున్న పార్టీ కండువాను విసిరేసి కొత్త పార్టీ కండువాలు కప్పేసుకుంటున్నారు. పార్టీ టికెట్ ఇవ్వలేదని ఒకరు, తాము చెప్పిన వారికి సీటు కేటాయించలేదని మరొకరు, సిట్టింగ్లకు సీట్లు ఇవ్వలేదని ఇంకొకరు కప్పగంతులు వేస్తున్నారు. చొక్కాలు మార్చినంత తేలిగ్గా పార్టీలు మారుతున్నారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్కు రానుండడంతో జంపింగ్ జపాంగ్ల తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరి రాష్ట్రంలో ప్రస్తుతం కప్పగంతులు వేస్తున్న నేతలెవరో చూద్దామా? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. సిట్టింగ్లు, కొత్త అభ్యర్థులు అనే తేడా లేకుండా పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారనుకునే అభ్యర్థుల కోసం ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని నిర్ణయించాయి. దీనికోసం పార్టీల్లో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కమిటీలు నియమించి ఎప్పటికప్పుడు కార్యకర్తల అభిప్రాయాలను, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటు రహస్యంగా సర్వేలు చేయించి ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ వైసీపీ ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. ఏపీలో ముఖ్యంగా వైసీపీ నుంచి బీఫామ్ లభిస్తే ఖచ్చితంగా కొంత అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తుండటంతో ఎమ్మెల్యే టికెట్ ఆశించే ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్లతో పాటు ఆశావహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. అవసరమైన చోట మార్పులు చేర్పులు చేయక తప్పదని వైసీపీ బాస్ జగన్ తేల్చి చెప్పేయడంతో నాయకుల్లో గందరగోళం నెలకొంది. గెలుపు గుర్రాల వేటలో భాగంగా దాదాపు 60 నుంచి 80 స్థానాల్లో అభ్యర్థులను మార్చడం ఖాయమంటూ పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతుండటంతో ఇప్పటికే కొందరు నేతలకు టికెట్లు దక్కదని స్పష్టమవుతుండటంతో పార్టీ మార్చేయాలని డిసైడ్ అయ్యారు. మరికొందరు ఇంకా ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. వైసీపీ చేపట్టిన మార్పుల చేర్పుల ఎఫెక్ట్తో తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం సీటు నిరాకరించడంతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దనే తన నిరసనను తెలియజేశారు రామచంద్రారెడ్డి. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినట్టే సిడబ్ల్యూసీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డిని కలిశారు రామచంద్రారెడ్డి. తనకు కళ్యాణదుర్గం, తన కుమారుడికి రాయదుర్గం అసెంబ్లీ సీట్లు కేటాయించాలని హస్తం పార్టీని కోరినట్టు తెలుస్తోంది. ఇటు మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మార్పులు తప్పవని వార్తలు రావడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి ఇటీవల రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆళ్ల రాజీనామా తాడేపల్లి ప్యాలెస్ కు చేరిన వెంటనే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కొంతమంది కీలక నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గంజి చిరంజీవులను మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలో బీసీ ఓట్ బ్యాంక్ ఈసారి ప్రభావం చూపనున్నట్టు నివేదికలు అందడంతో ఉద్దేశపూర్వకంగానే ఆళ్లను తప్పించారని ప్రచారం ఉంది. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానేనని చెప్పుకొచ్చారు. ఇటు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని చెప్పి కూటమితో కలిసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారు. వైసీపీని వీడుతున్న వారిలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేరు కూడా వినిపిస్తోంది. ఆయన దాదాపుగా టీడీపీ కండువా కప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి వైఎస్ఆర్సీపీ నుంచి పెనమలూరు టికెట్ హామీ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారనేది నిజం. వైసీపీ అధిష్టానం ఇప్పటికే బుజ్జగించినా ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో విజయవాడలో కార్యాలయంలో పార్థసారథితో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలుగపూడి రామకృష్ణ, మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావులు సారథితో చర్చించారు. సారథిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా బహిరంగ సభలో పార్థసారథి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే పెనమలూరు సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం పార్థసారథి రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. పెనమలూరు కాకుండా పార్థసారథికి వేరే చోట టికెట్ కేటాయించాలని టీడీపీ పెద్దలకు సూచనలు చేస్తోంది. లేదంటే క్యాడర్ మొత్తం బైకాట్ చేస్తామని హెచ్చరించినట్టు టాక్ వినిపిస్తోంది.
ఇటు వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేసిన అంబటి రాయుడు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే హఠాత్తుగా ఆయన హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అంబటి జనసేన తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది. గుంటూరు పార్లమెంట్ సీటును ఇచ్చేందుకు సీఎం జగన్ ఒప్పుకోలేదని, దీంతో రాయుడు వైసీపీని వీడినట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో అంబటి రాయుడిని బరిలోకి దింపాలనే ఆలోచనలో టీడీపీ, జనసేన ఉన్నట్టు సమాచారం. అధికార పార్టీ వైసీపీ మరో నేతను కూడా కోల్పోయింది. గెలుపు గుర్రాల ఎంపికలో భాగంగా కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి నుంచి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ను తప్పించింది. మనస్తాపం చెందిన సంజీవ్ కుమార్ వైసీపీకి తన ఎంపీ పదవికి కూడా సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. అంతేకాదు సంజీవ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తన అనుచరులు, మద్దతుదారులు, బంధువులతో చర్చించి ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించేశారు. అయితే ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. సంజీవ్ కుమార్ సంగతి అలా ఉంచితే తాజాగా తరువూరు ఎమ్మెల్యే రక్షణానిధి సైతం పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి గుడ్ బై చెప్పిన వారిలో ముందు వరుసలో నెల్లూరు నేతలు నిలిచారనే చెప్పాలి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్ను ధిక్కరించి నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ప్రత్యర్థికి ఓటు వేసినట్లు తెలియడంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం జగన్. సస్పెండ్ అయిన వారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. తాము తప్పు చేయలేదని మొదట సమర్థించుకున్న నేతలు తరువాత పార్టీ కండువాను మార్చేశారు. వైసీపీకి సవాల్ విసురుతూ ముగ్గురు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఇటీవలే జనసేన పార్టీలో చేరిపోయారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకు వలసలు వెళ్లగా తాజాగా టీడీపీ నుంచి వైసీపీలోకి మరో కీలక నేత జంప్ చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ఎంపీగా రాజీనామా చేశానని, ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని చెప్పారు. అనుకున్నట్లుగానే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇదే సమయంలో చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీలో చాలా అవమానాలు భరించానని, ఇక భరించలేకనే ఆ పార్టీని వీడుతున్నట్టు చెప్పుకొచ్చారు. పార్టీ కోసం తాను హైదరాబాద్ లో అమ్ముకున్న ఆస్తుల విలువ దాదాపు 2,000 కోట్లు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కేశినేని శ్వేత కూడా తన తండ్రి బాటనే అనుసరించారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ గా రాజీనామా చేశారు. తన రాజీనామా ఆమోదం పొందాక టీడీపీకి కూడా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తాము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదన్నారు. టీడీపీ పార్టీ తమను వద్దు అనుకున్నప్పుడు పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు. ఏది ఏమైనా మరో 100 రోజుల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో ఈలోపు ఇంకా ఎంతమంది జంపింగ్ జపాంగ్లు పార్టీలు మారతారో చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ దూత మీడియా.